ప్రవీణ్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పలు కొట్టి వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ పునరుత్థాన ఆదివార ఉదయకాలంన మీతో కలిసి ప్రభువును ఆరాధించుకోవటానికి, పునరుత్థాన దినాన్ని, నూతన సృష్టి అనేటటువంటి కార్యాన్ని మీతో కలిసి నేను ఆయన బలలో, ఆయన శరీరము మరియు రక్తములో పాలు పంపులు ఒక సంఘముగా, ఒక శరీరముగా ఆయన వద్దకు రావటానికి ఆయన ఇచ్చిన అవకాశం, మీరు ప్రేమించి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఇంతవరకు సహోదరులు వచ్చి మీరు కొంచెం సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ గురించి కూడా చెప్పండి అని చెప్పారు. అంటే సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనేది ఆర్గనైజేషన్ ఏమి కాదు. నేను సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్తో అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాను. సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనేది క్రైస్తవేతరుల నడుమ క్రైస్తవుల లేకపోతే క్రైస్తవ భావజాలాన్ని సమర్థవంతంగాను మరియు తార్కికంగాను అలాగే సత్యవంతంగాను ప్రజెంట్ చేయటానికి చేసే ప్రయత్నం. అనేక సంఘాల యొక్క నెట్వర్క్, అనేక ప్రజల యొక్క నెట్వర్క్. ఏ ఒకరో శ్రేయం పొందడం, ఏ ఒకరో గొప్పవారు అని చెప్పే ప్రయత్నం కాదు, కానీ సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘం నేర్పించినటువంటి పాఠాలను తిరిగి సంఘము మరియు సమాజము లోకం ఎదుట వల్లెవేసేటటువంటి కార్యక్రమం, ఆ వల్లెవేసేటటువంటి ప్రయత్నం, ఆ వల్లెవేసేటటువంటి మీరు ప్రోత్సహించగా ముందుకెళ్ళేటటువంటి శిష్య బృందం, వారిని సాక్షి అపాలజెటిక్ నెట్వర్క్ అని పిలవచ్చు. మేము భారతదేశంలో ఒక 8 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము. అలాగే అంతర్జాతీయంగా ఒక 5 కనీసం దేశాల్లో పనిచేస్తూ ఉన్నాం. మా రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉండి పనిచేస్తూ ఉన్నారు. మేమందరం కూడా స్వయంగా పనిచేస్తాం. స్వయంగా మాకు వ్యాపారాలు ఉన్నాయి, స్వయంగా మాకు పనులు, వేరు ఆర్గనైజేషన్స్కి పనిచేస్తాం. స్వయంగా మేము మా సంపాదనతోనే మా కుటుంబాలు అలాగే చేసే పరిచర్యను ప్రోత్సహించుకుంటూ ఉంటాం. అలాగే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమూహాలు అనేకము లబ్ధి పొందాలి అన్న కారణం చేత వారికి ఆశీర్వాదకరంగా ఉండే ప్రయత్నమే చేస్తూ ఉంటాం, కానీ వారికి భారంగా ఉండటానికి ఇష్టపడం. ఇది సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ గురించినటువంటి, మీరు పెద్దగా తెలుసుకోకపోయినా ఏమీ కాదు, కానీ సహోదరుడు చెప్పమన్నారు కాబట్టి నేను మీకు చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మీకు దేవుని వాక్యమును ఉపదేశించి లేదా బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. 7వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడక, భోజన పదార్థముల బట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనటం మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించు వారికి ఏమీయూ ప్రయోజనము కలుగలేదు. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. నివేటికర్త పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తెబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమును వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధులనుగా చేయుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన పాపము ఒప్పుకొని జిహ్వఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. సహోదరులారా, 22వ వచనం. మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను.
గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి వారి మధ్య ఉన్నటువంటి సువార్తకు సంబంధించినటువంటి బోధ, సువార్తకు సంబంధించినటువంటి అవగాహనలో ఉన్న లోపాన్ని సరిచేస్తూ రాసినటువంటి పత్రిక గలతీయులకు రాసినటువంటి పత్రిక. వాక్యోపదేశమిచ్చి పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరేచ్ఛల నుండి క్రమముగా పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటము ఎందు విసుకకయ్యుందమను. మనము ఆయన అలయక మేలు చేసితిమేని కలిగిన కాలమందు తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేసిన వారి ఎడల మేలు చేయుదము. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాస్తున్నానో చూడండి. శరీర విషయమందు చక్కగా అగపడగూరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండునట్లు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైతే ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీరమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే 14వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమిటి లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు, అనగా క్రొత్త సృష్టి చొప్పున నడుచుకుని వారు అనే ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. కృపగలిగిన తండ్రి, మా నడుమ మీరు మీ సన్నిధిని ఉంచి మమ్మల్ని ఆశీర్వదించి మాకు నేర్పించి బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. సంఘము దేవుని యొక్క వాక్యము చేత కట్టబడుచున్నటువంటి సంఘము. సంఘము నూతన సృష్టి అని పిలువబడుతున్నటువంటి సంఘము. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుని వాక్యముగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యము నిన్న మరియు మొన్న మాట్లాడుకున్నట్లుగా సమాజములను నిర్మిస్తుందని, హృదయములను నిర్మిస్తుందని, దేవుని హృదయాలోచనలు మనకు తెలియజేస్తుందని, ఆయన యొక్క సంకల్పమును తెలియజేస్తుందని, ఆయన సంకల్పం ఏదనగా కుమారుడైనటువంటి క్రీస్తునందు భూమి ఆకాశములను తిరిగి సమకూర్చటమని మనం చూసాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మొదటి రోజు నేను మీకు ఈ విషయాన్ని తెలియజేశాను. మీకు తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను. పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును సమకూర్చి క్రీస్తునందు తనలో తాను ఇలా నిర్ణయించుకున్నాడు. క్రీస్తునందు సమకూర్చాలి అని నిర్ణయించుకున్నాడు. యూనిటీ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, the great divorce that happened between the heaven and earth. లోకమునకు లేకపోతే ఈ భూమిని నరులకిచ్చినటువంటి దేవుడు పరలోకములో, అనగా దేవుని యొక్క నివాస స్థలములో నుండి ఈ ప్రపంచాన్ని నడిపించాలనుకున్నటువంటి దేవుడు ఆయనను తిరస్కరించినటువంటి మానవుల యొక్క నిర్ణయం కారణము చేత ఒక అగాధం ఏర్పడింది అని మనం చూసాం. దాన్నే ది గ్రేట్ డివోర్స్ అని అంటారు అని చూసాం. ఆ అగాధాన్ని, నాకొద్దు నువ్వు అని చెప్పినటువంటి ప్రియురాలిని, నువ్వు నాకొద్దు అన్నటువంటి భార్యను, తండ్రిని విడిచి వెళ్ళిపోయినటువంటి కుమారుని వంటి ఈ లోకాన్ని, అలాగే నాకు నువ్వు వద్దు అని తిరస్కరించినటువంటి రాజును తిరస్కరించినటువంటి రాజ్యాన్ని తిరిగి రాజుగా, తిరిగి కాపరిగా, తిరిగి తండ్రిగా, తిరిగి భర్తగా, తిరిగి ప్రియుడిగా సమకూర్చుకునేటటువంటి పని చేస్తున్నాడు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ డిడ్ ఆన్ ద క్రాస్. ఆ సిలువ రక్తము, లేకపోతే ఆ సిలువ పైన ఆయన చేసినటువంటి, మన ఎదురుగా పెట్టబడినటువంటి ఆయన రక్తము మరియు ఆయన శరీరము విరవబడటం, ఆయన రక్తము చిందింపబడటం వెనుక ఉన్నటువంటి బలహీనత కాదు, ఓటమి కాదు. ఈ బలహీనత మరియు ఓటమికి కారణమైనటువంటి పాపము అనేటటువంటి, లేదా విగ్రహారాధన అనేటటువంటి పాపము యొక్క పర్యవసానమైన మరణాన్ని ఆయన చంపాడు. మరణాన్ని చంపటము ద్వారా మనల్ని ఆయన నూతన సృష్టిగా చేశాడు. నౌ యూ అండ్ ఐ ఆర్ నాట్ ఓల్డ్. ఇప్పుడు క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. వి ఆర్ న్యూ క్రియేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు తన మాట ద్వారా
కేవలము మొదట సృష్టించినటువంటి సృష్టిని మాత్రమే చేయలేదు. ఆ సృష్టిలో మానవుని అవిధేయత ద్వారా తెచ్చినటువంటి కల్మషాన్ని, మానవుడి అవిధేయత ద్వారా తీసుకొచ్చినటువంటి చేదును, మానవుడి అవిధేయత ద్వారా తీసుకొచ్చినటువంటి తిరస్కరణను ఆయన ప్రేమ ద్వారా జయిస్తున్నాడు. ఇప్పుడు నూతనంగా మనల్ని కడుతున్నాడు. ఆ నూతన సృష్టి పొందటమే కానీ సున్నతి చేసుకొనటంలో, సున్నతి చేసుకోకపోవటంలో ఏమీ లేదు. బల్ల దగ్గర ఒక్కటే బల్ల, ఆ బల్ల చుట్టూ అందరూ కూర్చొని భోంచేయగలిగినటువంటి సమానత్వము. నేను యూదుడిని, నువ్వు గ్రీకు దేశస్థుడివి. నేను యూదుడిని, నువ్వు రోమియుడివి. నేను యూదుడిని, నీవు హెలెనిస్టిక్ యూదుడివి. నేను యూదుడిని, నువ్వు భారతీయుడివి. నేను యూదుడిని, నువ్వు ఫలానా దేశానికి, ఫలానా రంగుకు, ఫలానా కులానికి చెందినవాడు అన్న తేడా లేకుండా ఒకే శరీరము, ఒకే రక్తము, చిందించబడినటువంటి రక్తము, చిందించబడినటువంటి ఈ విరవబడినటువంటి శరీరములో పాలిభాగస్థులమై అందరము తిరిగి ఒకే మహిమ శరీరమును సంపాదించి బయటికి రాబోతున్నాము అన్నటువంటి నిరీక్షణ, ఆ హోప్, ఆ నిరీక్షణను ప్రకటించేటటువంటి సువార్త. ఆ సువార్తను గురించి గలతీయులకు రాసిన పత్రికలో ఆయన క్రొత్త సృష్టి పొందుట ఎందే కానీ సున్నతి పొందుట ఎందును, సున్నతి పొందకపోవుట ఎందును ఏమీ లేదు అని చాలా స్పష్టంగా ఆయన చెబుతున్నట్లుగా మనం చూస్తాం. ఆ క్రొత్త సృష్టి పొందిన వారు చేసేటటువంటి పనులు, ఆ క్రొత్త సృష్టి చెందిన వారు, క్రొత్త సృష్టిగా మలచబడిన వారు వారి జీవితాలలో ఎలా ఉంటారు అన్నటువంటి మాటలు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థాలను, అనగా ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్ బిట్వీన్ ఈచ్ అదర్, ఎక్స్చేంజ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ బిట్వీన్ ఈచ్ అదర్, టు సౌ ఇన్ ద స్పిరిట్. ఆత్మీయముగా లేకపోతే పరిశుద్ధాత్ముడిచ్చేటటువంటి ఈవుల యొక్క ఆధారముగా మనము విత్తాలి. విత్తిన వారము మనము అదే కోస్తాం. సమాజంలో విత్తాలి, దేశములో విత్తాలి. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి సోయింగ్, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి విత్తుబాటు, విత్తే పనిని మనం చేయాలి. 200 సంవత్సరాల క్రితం ఈ కాకినాడ ప్రాంతంలో విత్తారు. ఈ రోజుకు కోస్తూనే ఉన్నారు. మనం విత్తిన దానిని బట్టి మనం కోస్తాం. సమాజం బాగుపడుతూ పోతుంది, దినదిన ప్రవర్తమానముగా బాగుపడుతూ పోతుంది. క్రొత్త సృష్టి అనేటటువంటి పనిలో దేవుడు తన వాక్యమును విడిచిపెట్టాడు. ఆ వాక్యము యొక్క పని మనుష్యుల మూలుగా, మనుష్యుల హృదయములు, మనుష్యుల సంబంధాలు, మనుష్యుల సమాజాలు, మనుష్యుల ప్రభుత్వాలు, ప్రతి ఒక్కదాన్ని విభజించి శోధించి మరియు దానిని సంపూర్ణముగా లేదా పూర్ణముగా ప్యూరిటీలోనికి, పరిశుద్ధతలోనికి, అలాగే శుద్ధతలోనికి తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం ఈ వాక్యము ద్వారా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యము ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ వాక్యము మనకి ఇచ్చినటువంటి మాటలు క్రొత్త సృష్టి పొందాలి అన్నటువంటి మాటలు. క్రొత్త సృష్టి పొందితేనే మనము, లేకపోతే ఇశ్రాయేలీయులు ప్రకటించినట్లుగా నువ్వు అబ్రహాము కుమారుడు అవ్వాలి అని అంటే, లేకపోతే నూతన ఇశ్రాయేలుగా మారాలి అని అంటే నువ్వు మా జాతిలో పుట్టాలి అన్నది కాదు. క్రీస్తుకు సంబంధించిన వాడవు అనంటే ఏ జాతిలో పుట్టినా సరే, ప్రపంచపు ఏ నలుమూలలలో పుట్టినా సరే నువ్వు క్రీస్తు సంబంధి అయ్యేందుకు అవకాశం ఉంది అని చెప్పేటటువంటి సువార్త. ఇశ్రాయేలీయులు అనుకున్నారు ద పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ దట్ గాడ్ ప్రామిస్డ్ దెమ్, దట్ ఈజ్ దేర్ ప్రామిస్ ల్యాండ్ అనుకున్నారు. దేవుడు చెప్పినటువంటి వాగ్దాన భూమి అనంటే ఒక రియల్ ఎస్టేట్ అనుకున్నారు, ఒక చిన్న భూభాగం అనుకున్నారు. అదేదో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఒక చోట ఒక చిన్న తోకలాగా ఉండేటటువంటి ఇశ్రాయేలు అనే దేశము అని అనుకున్నారు. కానీ ద విజన్ వాజ్ మచ్ బిగ్గర్, ద విజన్ వాజ్ మచ్ బ్రైటర్ అండ్ ద విజన్ వాజ్ మచ్ మోర్ దెన్ జస్ట్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఒక చిన్న భూభాగానికంటే కూడా ఈ దర్శనము చాలా పెద్ద దర్శనం. ఏంటి ఆ దర్శనం అనంటే, భూమి యావత్తు ఆయన చేసినటువంటి ఒడంబడికలో భాగంగా, ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞలో భాగంగా ఈ భూమి యావత్తును తిరిగి ఆయన నివాస స్థలముగా మలచుకోబోతున్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివినటువంటి మాటలు ఒకసారి మళ్ళీ చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవు దానిని, అనగా నిలువరముగా ఉండబోవు దానిని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొని జిహ్వ ఫలము అర్పించుదుము. ఉపకార ధర్మము చేస్తూ
మనిషిగా జీవిస్తూ దేవుని యొక్క పిలుపును బట్టినటువంటి క్రొత్త సృష్టిగా మారినప్పుడు ఎల్లప్పటికీ నిలిచిపోయేటటువంటి పట్టణముగా ఈ భూమి మారబోతోంది. ఎల్లప్పటికీ నిలిచిపోయేటటువంటి పట్టణముగా ఈ భూమిని దేవుడు లేకపోతే క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా ఆయన దీనిని తిరిగి పునరుత్థానములోనికి తీసుకుని రాబోతున్నాడు. అండ్ దాట్ ఈస్ ద హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవం ఈ ప్రపంచానికి ఇచ్చేటటువంటి నిరీక్షణ అదే. చాలామంది అనుకుంటూ ఉంటారు, కొన్ని మనం ఇంతవరకు గలతీలకు రాసిన పత్రికలో చదివినట్లుగా గాలికి కొట్టుకొని పోయేట్లుగా ఈ దుర్బోధలు, లేకపోతే మనకు తెలియనటువంటి బోధలు, తెలియనటువంటి ఆలోచనలు, నియో ప్లెటోనిజం నువ్వు గాస్పల్గా చెప్పేటటువంటి వారు లేకపోలేదు. నియో ప్లెటోనిజం అనంటే ఈ భూమి యావత్తు ఇదంతా కూడా నిమ్నమైనటువంటిది, ఇది భౌతికమైనదంతా కూడా నిమ్నమైనటువంటిది, ఆత్మీయమైనది వేరే చోట ఉంది. యెహోవా అనేటటువంటి దేవుడు ఈ ప్లేటో చెప్పినటువంటి మాటలలో యెహోవా లేడు, కానీ నియో ప్లెటోనిజంగా పిలువబడుతున్నటువంటి మ్యానిక్యూనిజంలో ఈ మాటలు ఉన్నాయి. యెహోవా అనేటటువంటి దేవుడు భౌతికమైనటువంటి ఈ సృష్టిని సృష్టించి తప్పు చేశాడు, కానీ ఈ భౌతికంగా సృష్టించినటువంటి సృష్టి నుంచి భౌతిక శరీరాలు ఉన్నటువంటి మనం తప్పించుకొని ఇంకొక ప్రపంచంలోనికి వెళతాం. అది ఆత్మీయ ప్రపంచం. అక్కడ బ్లిస్ ఎటర్నల్గా ఉంటుంది. ఎటర్నల్ బ్లిస్లో బ్రతకటాన్ని హెవెన్ అని అంటారు. అక్కడికి వెళ్ళిపోవటమే దట్ ఈజ్ సాల్వేషన్ అని అన్నాడు. దట్ ఈజ్ నియోప్లెటోనిజం. దట్ ఈజ్ నాట్ బైబుల్. దట్ ఈజ్ నియోప్లెటోనిస్టిక్ ఐడియాలజీ. అలాగే మన దేశంలో మనకు చెప్పబడినటువంటి అనేకమైనటువంటి బోధలు, ఆ బోధలలో రంభా ఊర్వశి మేనకుల పైన నాట్యం చేస్తూ వారికి కావలసినటువంటి అన్నపానాలు ఇలా పోస్తూ ఉంటే వాళ్ళు అలా ఆనందించటానికి ఈ మాయలోకాన్ని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతే పైన నిజమైనటువంటి లోకం, స్వర్గలోకం ఉంది అని నమ్మారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ది వరల్డ్ టీచర్స్. ఈ ప్రపంచము అలాగే చేస్తుంది. మా అమ్మ చిన్నప్పుడు మమ్మల్ని వేలాంకని అనే ప్రాంతానికి తీసుకెళ్ళేది. అక్కడ ఒక చర్చ్ ఉంటుంది. మదర్ మేరీ గారిని పూజించడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మేము అంటే క్యాథలిక్స్గా పెరిగాం మేము. అక్కడ మాకు గుండు కొట్టేవాళ్ళు, మాకు గంధం పెట్టేవాళ్ళు. అది ఎండకు సలసల కాగేది. మేము వెళ్ళి ఎండకు ఏం చేయాలి, ఏదో పని చేయాలి కదా. ఈ సముద్రం ఒడ్లో ఇసుకతో ఏం కడతారు, రైట్? వి బిల్డ్ శాండ్ క్యాసల్స్. అంటే ఇసుకతో చిన్న చిన్న గృహాలు. ఇట్స్ ఫన్ ఫర్ ఆల్ యంగ్ పీపుల్. నేను మా అన్న ఇద్దరమే కట్టేవాళ్ళం. మేము కడుతూ ఉంటే మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి యాడ్ అయ్యేవాళ్ళు. కట్టేవాళ్ళం. మాకు వచ్చేది కాదు వాళ్ళ భాష. వాళ్ళు తమిళ్ మాట్లాడేవాళ్ళు, మేము తెలుగు మాట్లాడేవాళ్ళం. కానీ ఏదో కలిసి ఆడుకునేవాళ్ళం అందరం. అలా కట్టిన తర్వాత మా అమ్మ, రే టైం అయింది, చేపలు వండేసాను, రా లోపలికి వచ్చేస్తాం, భోంచేద్దాం, రండి వెళ్దాం అని అనగానే మేమేం చేస్తామంటే, మేము కట్టిన క్యాసిల్స్ అన్నిటిని ఏం చేస్తాం, మేమే తొక్కి దాన్ని నాశనం చేసి వెళ్తాం. దాట్ ఈజ్ వాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్, అండ్ వీ థింక్ అవర్ గాడ్ ఈజ్ లైక్ దాట్. మనం ఏమనుకుంటామంటే మన దేవుడు అలాంటి వాడే అని అనుకుంటాం. ఆయన ఇది బాగుంది అని చెప్పినటువంటి సృష్టిని, దిస్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పినటువంటి సృష్టిని, భౌతిక కాయము కలిగినటువంటి మానవుడిని ఆయన ఒకానొక రోజు మొత్తం నాశనం చేసేస్తాడు, మనకు ఇంకో కొత్తది ఇస్తాడు అని మనం అనుకుంటాం. వెరాస్ దట్ ఈజ్ నాట్ వాట్ బైబిల్ సేస్. బైబిల్ సేస్ ఈజ్ గోయింగ్ టు రిడీమ్ ఇట్. దీన్ని విమోచించబోతున్నాడు. ఆయనను తిరస్కరించినటువంటి ఈ సృష్టిని ఆయన తిరిగి నూతనముగా మరల్చబోతున్నాడు. ఈ సృష్టిని ఆయన నూతనాకాశము నూతన భూమిగా చేయబోతున్నాడు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం ఇదే. యెషయా గ్రంథం 39 అధ్యాయాలు యెహోవాను తిరస్కరించటం కారణం చేత ఇశ్రాయేలీయులపైకి ఎలాంటి జస్టిస్ లేకపోతే ఎలాంటి న్యాయాన్ని తీసుకొని రాబోతున్నాడో చెప్పినటువంటి యెషయా ప్రవక్త, ఆయన శిష్యులు 40వ అధ్యాయం నుంచి మిగిలిన అధ్యాయాలన్నీ రాస్తూ వస్తూ ఉన్న సమయంలో ఎలా ఈ తిరస్కరించబడినటువంటి దేవుడు మెస్సియాగా రాబోతున్నాడు, ఆ దేవుడే మెస్సియాగా ఈ లోకంలోనికి రాబోతున్నాడు, ఆ దేవుడే ఈ లోకాన్ని తన యొక్క నివాస స్థలముగా తిరిగి చేసుకోబోతున్నాడు, క్రొత్త సృష్టిగా దీనిని మలచబోతున్నాడు అని చెప్పినటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. ఈరోజు ఈ బల్ల దగ్గర, దేవుని యొక్క బల్ల దగ్గర ఆయన బలలో చేయి వేయటానికి ముందు ఆయన రక్తమును మరియు ఆయన శరీరమును ఆయనలో భాగముగా ఎంచుకొని నూతన సృష్టిగా మనం ఆయనను
ఆయన దరికి చేరటానికి ముందు దాని వెనకున్నటువంటి భావజాలం, దాని వెనకున్నటువంటి ఐడియాలజీని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. 65వ అధ్యాయం 17 నుంచి ఒక్కసారి గనక మనం చదవగలిగితే, ఇదిగో ఆ 16 నుంచి చదువుతాను. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి కనబడును, అవి నా దృష్టికి మరుగవవు. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా, ఆమె ప్రజలను హర్షించువారిగా సృజించుచున్నాను. ఇట్స్ ఎ న్యూ క్రియేషన్ విచ్ ఇస్ కంటిన్యూయింగ్ ఇన్ ద ప్రాసెస్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడకు ఇది దాదాపు 600 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట. నూతన సృష్టి కార్యము ఎప్పుడో మొదలైంది ప్రియులారా. నూతన సృష్టి యొక్క కార్యము నోవహు సమయముల నుంచి మొదలైంది. ఆ నూతన సృష్టి కార్యము ఈ భూప్రపంచములో ఆయన రాజ్యమును స్థాపించేటటువంటి కార్యము. ఆ రాజ్యములో ఆయన వచ్చి తన జనులతో నివసించాలనుకుంటున్నటువంటి సంకల్పము అది ఎప్పుడో మొదలైనటువంటి ఆ సంకల్పం ఇప్పుడు నడుస్తూ ఉంది. నడుస్తూ క్రీస్తు వస్తాడు, రాజు వస్తాడు అని చెప్పినటువంటి దాఖలాలు యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఆ సేవకుడు చేసేటటువంటి పరిచర్యను గురించి ఇచ్చినటువంటి ఆలోచనలు మనకు కనిపిస్తాయి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 12వ వచనం, ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనులను ఐశ్వర్యములను అనుభవించినట్లు ఒడ్లు మీద పొర్లు పారి జలప్రవాహముల వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడదరు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ దేవుని తిరస్కరించిన తర్వాత ఎక్సైల్ లేకపోతే దాసత్వములోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయుని గురించి మాట్లాడుతున్నాడు. మోకాళ్ళ మీద ఆడింపబడతారు. ఎవరైతే మీరు అన్యాయము చేశారు కాబట్టి దేవుని యొక్క సన్నిధి మీ నుంచి వెళ్ళిపోయింది, కానీ దేవుడు తన సన్నిధిని తిరిగి నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. వచ్చిన సమయంలో మీరు ఎలా ఉంటారు, ఎలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నేను స్థిరపరుస్తాను. మోకాళ్ళ మీద ఆడింపబడతారు. తన తల్లిని వారు ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. మీరు చూడగా మీ హృదయమును ఉల్లసిస్తుంది. మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తములో ఆయన సేవకుల ఎడల కనబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును అంటూ ఆయన చేసేటటువంటి ఈ క్రొత్త సృష్టి కార్యాన్ని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది, స్పష్టంగా మనకు వ్రాస్తూ ఉంది. యెహోవా మందిరములోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీద, రథముల మీద, డోలీల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతముగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవా నైవేద్యముగా సర్వజనులలో నుండి ప్రజలను తీసుకొని వస్తాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ ఇస్రాయెల్. ఇస్రాయేలు అనే దేశముగా చెప్పబడుతున్నటువంటి చిన్న భూభాగము కాదు. సర్వజనులను నేను ఆకర్షిస్తాను, సర్వజనులను నేను ఒక చోటికి తీసుకొని వస్తాను. 22వ వచనం, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక నా సన్నిధి నిలుచున్నట్లు నీ సంతతి నీ నామము నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చేసినటువంటి నిబంధన నిన్ను ఇక్కడి నుంచి దీన్ని నాశనం చేసి నీ శరీరాన్ని నాశనం చేసి ఇక్కడి నుంచి మరెక్కడికో ఇంకొక లోకానికి తీసుకొని వెళ్ళిపోయే నిబంధన కాదు ప్రియులారా. దేవుడు చేసినటువంటి నిబంధన దీనిని, ఈ ప్రపంచాన్ని, మిమ్మును ఆయన సన్నిధిలోనికి తిరిగి ఆకర్షించటం, ఆయన సన్నిధిలోనికి తిరిగి పిలవటం, తద్వారా ఈ సృష్టిని నూతనపరచటం, తద్వారా భూమిని రిజరెక్ట్ చేయటం, వేండ్రముతో లయమైపోయేటటువంటి ఈ భూమిలో ఉన్న పాపము, వేండ్రముతో లయమైపోయేటటువంటి దేవుని తిరస్కరణ, వేండ్రముతో లయమైపోయేటటువంటి విగ్రహారాధన, వేండ్రముతో లయమైపోయేటటువంటి అన్ని రకాల రాజ్యాలు, అన్ని రకాల రాజులు వారు లయమైపోయినప్పుడు, ఐఎమ్ ద ఓన్లీ కింగ్, నేను మాత్రమే రాజును, ఐఎమ్ ద ఓన్లీ ఫాదర్, నేను మాత్రమే తండ్రిని, ఐఎమ్ ది ఓన్లీ ట్రూ గుడ్ షెపర్డ్, నేను మాత్రమే నిజమైనటువంటి కాపరిని, ఐఎమ్ ది ఓన్లీ ట్రూ లవర్ ఫర్ యూ హూ కెన్ గివ్ మై లైఫ్, ఐ కెన్ లే మై లైఫ్ ఫర్ యూ అని చెప్పే దేవుడు. నా ప్రాణమును సైతము పెట్టగలిగినంతగా నిన్ను ప్రేమించేటటువంటి నీ ప్రియుణ్ణి నేనే అని చెప్పినటువంటి ఆ ఇమేజ్,
దట్స్ ద ఇమేజ్ ఆఫ్ ది గాస్పల్, దట్స్ ది ఇమేజ్ ఆఫ్ ది క్రైస్ట్ హూ కేమ్ హియర్. ఇక్కడికి వచ్చినటువంటి క్రీస్తు మనకు అందిస్తూ ఉన్నటువంటి ఇమేజ్ అది. కానీ మనం చూసేటటువంటి క్యాలెండర్లో కనిపించే ఇమేజ్ ఏంటంటే ఒక 60 సంవత్సరాల వృద్ధుడు బాగా ఇలా తెల్ల జుట్టేసుకుని ఇలా పైనుంచి చూస్తూ ఉంటే పక్కన దేవదూతలు అలా అలా అడుగుతూ ఉంటే దేవుడు అనగానే ఆ వృద్ధుడు మనకు గుర్తుకు రావటం. ఒక 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యువకుడు ఇలా చేతులు చాచుకొని చచ్చిపోతూ ఉంటే అయ్యో ఏంటండి బట్టలు లేకుండా ఆయన అలా కొట్టేస్తున్నారు, బట్టలు లేకుండా అలా గుంజుకుని వెళ్ళిపోతున్నారు అని మనం ఏదో బాధపడిపోయి ఆ దుఃఖంలో మనం ప్రార్థన చేసి ఆ దుఃఖం, that is not the gospel. అది కాదు గాస్పల్. గాస్పల్ ఈజ్ ద విక్టోరియస్ క్రైస్ట్. జయించినటువంటి ది క్రిస్టస్ విక్టోర్ అని పిలిచారు. జయించినటువంటి, నిన్ను దేవుని నుంచి దూరం చేసినటువంటి విగ్రహారాధన లేకపోతే పాపము మరియు మరణము, ఆ మరణాన్ని చంపటం కోసం, ఆ మరణం తలపైన కాలు పెట్టి మరణానికి మరణ శాసనం రాయటం కోసం వచ్చినటువంటి హీరో ఈజ్ ద క్రైస్ట్. ఆయన బల్ల ఇది. ఆయన ఇచ్చిన పిలుపు నూతన సృష్టిగా మారటానికి నువ్వు సాధ్యమేనా? నువ్వు సిద్ధమేనా? ఆర్ యు విల్లింగ్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ న్యూ క్రియేషన్ దట్ ఐఎమ్ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ ఎ బిగ్ థింగ్. ఐఎమ్ డూయింగ్ ది లార్జెస్ట్ థింగ్ దట్ నోబడీ క్యాన్ యాక్చువల్లీ ఇమాజిన్. మీ ఊహల్లోనికి కూడా రాంది నేను చేస్తున్నాను. అదేంటంటే వేండ్రముతో ఈ లోకములో ఉన్నటువంటి పాపము, వేండ్రముతో ఈ లోకములో ఉన్నటువంటి కల్మషము, వేండ్రముతో ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దైవ దూషణ లేకపోతే దేవుని తిరస్కారం లయమైపోతుంది. అగ్ని కాల్చివేస్తుంది. ఈ భూమి తిరిగి పునరుత్థానము చెందుతుంది. మనుషులు తిరిగి పునరుత్థానం చెందుతారు. పునరుత్థానము చెందిన మనుషులు నన్ను ఎవరైతే రిజెక్ట్ చేస్తారో, నన్ను ఎవరైతే నువ్వు నాకు వద్దు అని అంటారో వారేమవుతారో ఒకసారి చూడండి. నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చేది. 66వ అధ్యాయం యెషయా గ్రంథం. ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధి మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారి పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూస్తారు. కళేబరములంటే చచ్చిన వారు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. దీన్ని తీసుకుని వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరదు అన్నటువంటి దానిని తీసుకుని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలను ఈరోజు మనం ఎలా ఆలోచిస్తుంటామంటే గరుడ పురాణంలో అదేంది కుంభీపాకం ఆ టైప్లో దేవుడు పెట్టి మనల్ని బాగా ఫుల్ దాన్ని ఏమంటాడు చికెన్ 65 మటన్ 65 లాగా ఇప్పుడు పైన మనుషులు 65 మనుషులు 72 చేస్తున్నాడు దేవుడు అని మనం ఇమాజిన్ చేసుకుంటాం. మనమే కాదు, క్రైస్తవ సంఘాలు చాలా సంవత్సరాలు అలా ఇమాజిన్ చేసుకుని ప్రజలను భయపెట్టి ప్రజల్లో వాళ్ళను, మీ తల్లిదండ్రుల పైన ఇప్పుడు కాలిపోతున్నారు, మీరు మాకు ఇక్కడ డబ్బులు కట్టండి, మేము ప్రార్థన చేస్తే ఆయన అక్కడి నుంచి అటు వెళ్ళిపోతాడు, పరలోకంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి సాల్వేషన్ కార్డ్స్ అమ్మిన దేశాలు ఉన్నాయి. మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. దిస్ ఇస్ హిస్టరీ మై బ్రదర్స్, మై సిస్టర్స్. దిస్ ఇస్ హిస్టరీ. పర్జటరీ అన్నటువంటి, అంటే ఆ పర్జటరీలో చనిపోయిన వారు, వారి యొక్క ఆత్మలు అక్కడ దేవుడు వారిని కుంభీపాకంలో వేసి రుద్దినట్టు రుద్దుతూ ఉంటే వీళ్ళు కింద, అరే మీ వాళ్ళు చచ్చిపోయి అక్కడ ఉన్నారా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే కాదు పోపు ప్రార్థన చేస్తే వింటారు, నువ్వు కనుక చర్చికి ఇంత డబ్బులు ఇస్తే నేను చెప్తాను, అప్పుడు దేవుడు ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడు అని చెప్పి సోల్ ట్రాన్స్ఫరింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి చెప్పినప్పుడు దిస్ ఈజ్ ఆల్ రిజల్ట్ ఆఫ్ నియోప్లటోనిస్టిక్ ఐడియాలజీ దట్ వి borrowed ఫ్రమ్ అదర్స్. బయట నుంచి తెచ్చుకున్నటువంటి నియోప్లటోనిస్టిక్ ఐడియాలజీ. ఆ నియోప్లటోనిస్టిక్ మరియు గ్రీకులు హెలెనిస్టిక్ గ్రీకులు ఎవరైతే ఉన్నారో హెలెనిస్టిక్ గ్రీకుల యొక్క ఐడియాలజీ, దాని ఐడియాలజీని సంఘం పైన రుద్దినటువంటి పరిస్థితి. కానీ ఆయనను తిరస్కరించిన వారు నిర్వీర్యమైపోతారు. ఆయనను తిరస్కరించిన వారి కళేబరాలు మనం చూస్తాం. పునరుత్థానము చెందినటువంటి శరీరములతో ఆయనతో సదా మనం ఆయనను ద టెంపుల్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ది ఎర్త్, దేవుని మందిరముగా ఉండబోచున్నటువంటి ఈ భూమి, దేవుని మందిరముగా ఉండబోచున్నటువంటి మనుష్య జాతి, దేవుని మందిరముగా ఉండబోచున్నటువంటి మనము క్రొత్త సృష్టి, ఆయన యొక్క నివాస స్థలముగా మనము మారబోతున్నాం. ఆయన మనతో
నివాస స్థలముగా, ఆయనకు మనము ఇల్లుగా మారబోతున్నాం. అండ్ సంఘము చేసేటటువంటి పని అదే. సంఘము ప్రపంచమును రండి, వచ్చి నీళ్లు తాగండి అని పిలిచేటటువంటి పిలుపు. రండి, ఈ భోజనం చేయండి, రండి, ఈ రక్తములో పాలు పొందండి, రండి, మనమంతా ఒక శరీరం, రండి, మనమంతా ఒకే రక్తం అని చెప్పేటటువంటి బల్లనే ఈ బల్ల. ఆ బల్ల చుట్టూ ఉన్నటువంటి ఒలీవల మొక్కల వలె, ఆ బల్ల చుట్టూ ఉన్నటువంటి మనము వీఆర్ ఆల్ వన్ హ్యూమన్ బాడీ, ఒక శరీరముగా, క్రీస్తు శరీరముగా పిలువబడుతున్నాం. అండ్ దానికోసమే మనం ఆదివారాలు పునరుత్థానమును ఆచరిస్తూ మనకు వాక్యోపదేశము చేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం. 7వ వచనం 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. మీకు దేవుని వాక్యమును బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, క్రొత్త సృష్టిగా పిలువబడితే సరిపోదు, క్రొత్త సృష్టిని పోలిన జీవితం ఉండాలి. క్రొత్త సృష్టిని పోలిన జీవితం ఉన్నప్పుడు నీకు వాక్యోపదేశం చేసిన వారు చేసినటువంటి వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నడవడిక, వారి యొక్క ప్రవర్తన, వారు మీ పట్ల ప్రాణార్పణముగా పోయబడుతున్నారు అన్నటువంటి స్పృహ మీలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు సంఘానికి, సమాజానికి, నాయకులకు, వాక్యోపదేశకులకు పట్ల మీ నిబద్ధత మీకు కనిపిస్తుంది. వాళ్ళు చెప్పే ప్రతి జిబ్రిష్ మీరు వినాలి అన్నది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశము నిజముగా మీ కొరకు. చాలామంది ఈరోజు టీవీల్లో కూడా వస్తారు, చాలామంది ఈరోజు సుత్తి మాటలు చెప్తారు, చాలామంది ఈరోజు పొడుపు కథలు చెప్పేసి లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ మీతో మీ సుఖంలో, మీ దుఃఖంలో, మీ పిల్లల పుట్టుకలో, మీ పిల్లల బర్త్డేస్ దగ్గర నుంచి ప్రతి విషయంలో మీకు తోడుగా ఉన్నటువంటి మీ స్థానిక సంఘ నాయకుడు, మీ స్థానిక సంఘ నాయకులు, పెద్దలు, వారు మీ కొరకు చేస్తున్నటువంటి పరిచర్య, వారు మీ కొరకు చేస్తున్నటువంటి విత్తుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి విత్తనము, ఆ విత్తనము మీలో మీ అభివృద్ధి చెందే కొద్దీ డు నాట్ ఫర్గెట్ దెమ్, వారిని మర్చిపోవద్దు. వారి పట్ల అవిధేయత మంచిది కాదు. మీకు దేవుని వాక్యమును బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఎందుకు అనంటే దాట్ ఈజ్ ద వన్ దట్ టేక్స్ యూ టు దిస్ న్యూ జెరూసలేం దట్ వీఆర్ వెయిటింగ్ ఫార్. మనం వేచి చూస్తూ ఉన్నటువంటి నూతన యెరూషలేము, ఆ ప్రయాణం, వీరితో కలిసి చేసే ప్రయాణంలోనికే మనము వెళ్ళగలుగుతాం. ఆ ప్రయాణం కారణంగానే వెళ్ళగలుగుతాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ఒకటే రీతిగా ఉన్నాడు. నేను ఇక్కడ ఎందుకు చెప్పాలి అనంటే మీకు వాక్యోపదేశములను బోధించిన వారిని, మీకు నాయకులుగా ఉన్న వారిని, వారి ప్రవర్తనను శ్రద్ధగా, వారి విశ్వాస ఫలమును శ్రద్ధగా అనుసరించకపోతే మీరు అనుకుంటున్నట్లుగా ఇప్పుడేమైనా యేసు ప్రభువు మారిపోయాడు అనుకుంటున్నారా? నో. ఆయన అదే దేవుడు. ఆయన పంపినటువంటి అపోస్తలులు, ఆ అపోస్తలులు పంపినటువంటి అపోస్తలులు, ఆ అపోస్తలులు పంపినటువంటి శిష్యులు, ఆ శిష్యులు పంపినటువంటి శిష్యులు, అలా ద చైన్ ఆఫ్ ద లీడర్షిప్ దట్స్ కమింగ్, హీ ఈజ్ స్టిల్ ద సేమ్ అని చెప్పేటటువంటి మాట ఆ మాట. సో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుండా భోజన పదార్థముల బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏ ప్రయోజనము కలుగలేదు. అలాగే నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ నిలువరముగా ఇక్కడ ఉండబోవుచున్న ఒక పట్టణము కోసం మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగముగా బ్రతుకుదాం, స్తుతియాగములు చేద్దాం. అనగా ఆయన నామమును ఒప్పుకొని జిహ్వ ఫలమును అర్పించుదాం. ఆయన నామమును ఒప్పుకోవటం అంటే ఏమిటి? నూతన సృష్టిగా మారటం అంటే ఏమిటి? నూతన సృష్టిగా మారిన మనం ఆయన నామమును ఒప్పుకోవటం అంటే ఏమిటి? ఆయన నామమును ఒప్పుకోవటం అంటే, నాతో ఇలా అన్నాడు ఒక ఆయన, ఇలా కళ్ళు మూసుకుని ఇలా చేతులు పెట్టి, యేసు ప్రభువా నువ్వు నా దేవుడివి, నా హృదయంలో రా, అయిపోయాయి, నువ్వు హెవెన్లో ఉంటావు అని అన్నాడు. అంతకుమించి ఇంకేమీ లేదు అన్నాడు. ఓకే, బాగానే ఉంది, అది ఒక మొదలు, దట్స్ అ షురువాత్, ఇట్స్ అ బిగినింగ్. బట్ వాట్ ఆఫ్టర్ దాట్? ఆ తర్వాత ఏంటి? ఏమీ లేదు, జస్ట్ ఇట్లా పెట్టాలి,
యేసు ప్రభువా నా హృదయంలోకి రా అనాలి, అంతే, టపా అయిపోయింది, ఇంకేమీ లేదన్నాడు. ఓకే బాగానే ఉంది, ఓకే దట్స్ ఓకే సార్, కానీ ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఏం లేదు, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేయాలా, భక్తిగా గుడికి రా, అంతే అన్నాడు. బాగుంది, ఆ తర్వాత ఏంటి? దానివల్ల కలిగేది ఏంటి? దానివల్ల నేనేం చేస్తాను? లాస్ట్కి ఆయన చెప్పిందంటే ఏమి లేదయ్యా, నువ్వు పరలోకం పోతావు అన్నాడు. ఓకే, పరలోకం పోయి నేనేం చేస్తాను అని అంటే, నువ్వు ఇట్లా క్వశ్చన్లు అడిగితే ఎట్ట నన్ను, నువ్వు రావాకు రేపటి నుంచి అన్నాడు. నువ్వు రావద్దు ఇంకా, ఎందుకంటే నువ్వు పరలోకం పోయి ఏం చేస్తావు అంటున్నావు, ఏం చేయం, ఇట్లనే చర్చ్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది అని చెప్పినాడు. ఒకరి తర్వాత ఒకరు చర్చ్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది. వాట్ ఏ షేమ్! ఈజ్ దిస్ ద క్రిస్టియానిటీ దట్ వీఆర్ టీచింగ్ పీపుల్? ఇదేనా మనం నేర్పించేటటువంటి క్రైస్తవం, సంఘము నేర్పిస్తున్నటువంటి క్రైస్తవం? ఈజ్ దిస్ ఆల్? నో, ఇట్స్ గోన్ టు బి మచ్ బిగ్గర్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక. నేను పోవడం కాదు, అది రావాలి. బ్రింగింగ్ ద హెవెన్ డౌన్, బ్రింగింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ డౌన్. ఆయన రాజ్యం రావాలి. పరలోక రాజ్యము మరియు పరలోకము, ఈ రెండు సినానిమస్, ఒకే కాన్సెప్ట్కు వాడిన వేరు పదాలు. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, పరలోకం, మూడు ఒకటే కాన్సెప్ట్కు వాడిన సినానిమస్ పదాలు. ది హెవెన్స్ అండ్ ది ఎర్త్ వెన్ దే యునైట్, దేవుని యొక్క నివాస స్థలము మరియు మనుషులకు ఇవ్వబడినటువంటి ఈ భూమి, వెన్ దే కమ్ టుగెదర్, వెన్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఇన్ ఆల్, అన్నింటి యందు ఆయన మాత్రమే ఉన్నప్పుడు, ఆయనే కనిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయన మేపు గొర్రెలముగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో బ్రతికేటటువంటి ఆ అవకాశం, వెన్ వి వర్క్, మనం పని చేస్తూ, మనం ఈ భూమిని నిండింపచేస్తూ, ఫలింపచేస్తూ, అభివృద్ధి చెందుతూ, వనరులన్నీ అందరికీ సదాకాలము ఉంటూ, పాము మరియు చిన్నపిల్లవాడు ఆడుకునేటటువంటి సుభిక్షత, గొర్రె మరియు తోడేలు కలిసి తిరిగేటటువంటి సుభిక్షత, వేర్ దెర్ ఇస్ నో వయలెన్స్, ఏమాత్రము వయలెన్స్ లేని, ఎవరిపైన క్రూరత్వము చూపించినటువంటి, వేర్ దెర్ ఇస్ నో జెలసీ, వేర్ దెర్ ఇస్ నో స్ట్రైఫ్, వేర్ దెర్ ఇస్ నో కత్తులు కటార్లు పట్టుకొని కొట్లాడుకోవాల్సినటువంటి పని లేనటువంటి అలాంటి దేశాన్ని, అలాంటి ప్రపంచాన్ని, అలాంటి భూమిని, అలాంటి పరిస్థితులను ఆయన సృజిస్తున్నాడు. ఎలా? నూతన సృష్టి, దేవుని వాక్యము చేత కడుగుతున్నాడు. వాక్యమనే ఉదక స్నానము, దాట్ ఈస్ వెన్ ఇట్ మేక్స్ సెన్స్. నువ్వు ఇది చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళాలంటే వై డూ యూ నీడ్ ఇట్? ఎందుకు కావాలి నీకు? దెర్ ఈస్ నథింగ్ అన్లెస్ యూ బ్రింగ్ ఇన్ సమ్ మోర్ డాక్ట్రిన్ జస్ట్ టు ఫిల్ ఇట్ అప్ అండ్ స్టఫ్ ఇట్ అప్ సో దట్ ప్రజలకు ఇదిగో మా దగ్గర కూడా కొంచెం ముందని చెప్పడం కోసం. బట్ దట్స్ నాట్ ద కేస్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. ఇట్స్ ఎ జర్నీ వేర్ వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్స్, మనల్ని మనం సిద్ధపరచుకుంటూ క్రీస్తు రాకడ కోసం, ద పెరుజియా ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రాకడ అని అంటే ఆయన ఇప్పుడు లేడా? మన మధ్య ఉన్నాడా లేడా? ఆయన హీ ఈజ్ హియర్. ఆయన ఏలుతున్నాడా లేదా? ఎస్. ఆయన రాజ్యం వచ్చిందా? వచ్చేసింది. వస్తుందా? ఎస్, వస్తూ ఉంది. వస్తుందా? రాబోతుంది. వీఆర్ టాకింగ్ అబౌట్, మేము వెయిట్ చేస్తున్నాము నీ రాకడకు అని అంటే వీఆర్ రెఫరింగ్ టు ది ఫ్యూచర్, సంపూర్ణత గురించి రెఫర్ చేస్తున్నాం. దాట్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఈరోజు ఉదయకాల సమయంలో క్రొత్త సృష్టిగా ఉన్నటువంటి మన జీవితాలు, క్రొత్త సృష్టిగా ఉన్నటువంటి మనం ఏ వైపుకు తిరగాలి, ఎలాంటి జీవితాలు జీవించాలి అన్నటువంటి అంశాలను చూస్తున్నాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. గట్టిగా చదవాలి. ఎవరైనా మైక్ ఇవ్వాలండి. బేతేలును ఆశ్రయించకుడి, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు ఆవశ్యకంగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి
దాన్ని నాశనము చేయును. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయవారులారా, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేవాడు, ఆయన పేరు యెహోవా. రైట్, చాలు. సృష్టి కార్యమును చేసినటువంటి తన 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 శక్తిని గురించి మాట్లాడుతున్నటువంటి దేవుడు మీకా లేకపోతే ఆమోసు అనేటటువంటి ఈ వ్యక్తి ఒక సాధారణమైనటువంటి గొర్రెలు లేకపోతే గొడ్లు మేపుకునేటటువంటి వ్యక్తి, సాధారణమైనటువంటి పండ్లు ఏరుకునేటటువంటి వ్యక్తి. ఆమోసు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త. ఇది ఇశ్రాయేలీయులు మతం అనేటటువంటి ఒక గోడను కట్టుకొని ఇశ్రాయేలీయులు ఇక మేమే అని చెప్పుకుంటూ వారిలో మిగిలిన దేశాలు ఏ విధంగా అయితే అన్యాయమును న్యాయముగా చెబుతూ వస్తున్నాయో, మిగిలిన దేశాలు ఏ విధంగా అయితే సాటి మనిషిని ఒత్తిడికి గురి చేస్తున్నాయో, మిగిలిన దేశాలు ఏ విధంగా అయితే విధవరాండ్ర పట్ల చూపించాల్సినటువంటి కనికరాన్ని హృదయాన్ని చూపించలేకపోతున్నాయో, మిగిలిన దేశాలు ఏ విధంగా అయితే పిల్లల పట్ల చూపించాల్సినటువంటి తండ్రులు లేని తల్లులు లేని పిల్లల పట్ల చూపించాల్సినటువంటి దయను చూపించలేకపోతున్నాయో, మిగిలిన దేశాలు ఏ విధంగా అయితే పరదేశుల పట్ల బాటసారుల పట్ల దురుసుగాను వారిని దొంగిలించే విధంగాను ప్రయత్నాలు చేస్తున్నాయో, లేకపోతే అలాంటి చట్టాలు కలిగి ఉన్నాయో, మిగిలిన దేశాలు ఏ విధంగా అయితే బలహీనుల పట్ల బలహీనులను అదిమి వేసేటటువంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాయో, అదే అడ్మినిస్ట్రేషన్ ఇశ్రాయేలు, నేను పేరు పెట్టి పిలిచినవాడా, నా యాకోబు, నా స్వకీయ సంపాద్యమని నేను నిన్ను చూసి గర్విస్తున్నాను. అన్య జనులు నీ ముందు వేషాలు వేస్తారు, కానీ నువ్వు వారి ఉన్నత స్థలములను తొక్కుతావు అని చెప్పి పిలిచినటువంటి ఇశ్రాయేలు కూడా అదే అన్యాయం, ఇశ్రాయేలు కూడా అదే రకమైనటువంటి డిస్క్రిమినేషన్, అదే రకమైనటువంటి మనుష్యులను అదిమివేసే సోషల్ స్ట్రాటజీ, సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. అందుకు ఆమోసు గ్రంథంలో ఆయన అంటున్నాడు, మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. మీరేమనుకుంటున్నారు? నేను అన్యజనులను మాత్రమే శిక్షించేవాడిని అనుకుంటున్నారా? నేను అన్యజనులను మాత్రమే బాగు చేసేవాడిని అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎన్నుకున్నాను కాబట్టి మిమ్మల్ని చూసి చూడనట్లు ఉంటానులేని అనుకుంటున్నారా? నో 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 నో, ఐ విల్ డూ ద సేమ్ థింగ్ విత్ యూ. మీతో కూడా అదే చేస్తాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసినటువంటి 1 అధ్యాయం 3వ వచనం, 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి వారిని తప్పకుండా, నేను చదువుతాను లేండమ్మా, వారిని నేను తప్పకుండా శిక్షిస్తాను. 6వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను దాన్ని శిక్షిస్తాను. 9వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను. 11, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి తప్పకుండా వారిని శిక్షిస్తాను. 13, యెహోవా సెలవిచ్చినదేమనగా, అమోనీయులు చేసిన తప్పును బట్టి 3 సార్లు 4 సార్లు చేసిన తప్పును బట్టి నేను వారిని శిక్షిస్తాను. 2వ అధ్యాయం, యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షిస్తాను. 4వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన మన దేవుడు, హీ ఈజ్ నాట్ పార్షియల్ టు ఎనీబడి. ఆయన ఏమి పార్షియాలిటీ చూపించే దేవుడు కాదు. అందరినీ చూపించుకుంటూ వచ్చి మరి మీరేం స్పెషల్ అనుకుంటున్నారా? మీరు చేసేది కూడా ఇదే. వాళ్ళ మూతి పళ్ళు రాలితే మీ మూతి పళ్ళు కూడా రాలగొడతానంటున్నాడు. I am against. Our God is not God of religion, my brothers, my sisters. This is the biggest mistake that we make. మనము మన అవగాహనలో ఉన్నటువంటి అతి పెద్ద దోషం ఏమిటి అని అంటే, మన దేవుణ్ణి గుడి కట్టేసి అందులో కూర్చోబెడతాం. నో, our God is not a God of only temple. Our God looks at the whole world as his temple. దేవునికి ఒక గుడి కట్టి అందులో కూర్చొని నువ్వు డబ్బాలో పెట్టి ఆడ కూర్చొని నేను పొద్దున్నొచ్చి ఊదిగడ్డలు పెడతాను, అంతవరకే నీ పని, మతం ఆడే ఉండు అని చెప్పటమే ఇశ్రాయేలు చేసినటువంటి తప్పు. When we separate God from our society, when we separate God from our daily life, మన అనుదిన జీవితాల నుంచి దేవుణ్ణి ప్రక్కకు జరిపి, ఇది వేరే లైఫ్, ఇది వేరే లైఫ్, నువ్వు ఆడ కూర్చో, ఆశీర్వాదాలు ఇవ్వు, లేకపోతే ఆజ్ఞలు చెప్పు, అంతవరకు నీ పని, మిగిలింది నేను చేసుకుంటా నా పని, ఆదివారం వచ్చి హలో చెప్తాను అంటే కుదరదు. దట్ ఈస్ నాట్ వాట్ అవర్ గాడ్ ఈస్. అవర్ గాడ్ ఈజ్ సావరెన్ గాడ్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్
రిలీజియస్ లైఫ్. ప్రతి రంగాన్ని కూడా ఆయన ప్రభావితం చేస్తాడు. ప్రతి రంగంలో కూడా మనం అనుకుంటుంటాం దిస్ ఈజ్ జస్ట్ సోషల్ గాస్పెల్ బ్రదర్. అలా కాదు బ్రదర్, దేర్ ఇస్ స్పిరిచువల్ గాస్పెల్ బ్రదర్. నో 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 నో, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాస్పెల్ బ్రదర్. సామాజిక గాస్పెలు, ఆత్మీయ గాస్పెలు ఇలాంటివి ఏమి ఉండవు. ఒకే గాస్పెల్, అండ్ దట్ గాస్పెల్ ఈజ్ అబౌట్ హ్యూమన్స్ కమింగ్ బ్యాక్ టు ద ఫాదర్. సృష్టికర్త దగ్గరికి మనుషులు రావటం. యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దానిని దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసినటువంటి దోషములను బట్టి 6వ వచనం. ఎందుకు అనంటే యూదా మరియు ఇశ్రాయేలు విడిపోయారు. నార్దర్న్ కింగ్డమ్ మరియు సదర్న్ కింగ్డమ్గా మారిపోయారు. వారు మారిపోయిన తరువాత, అలా విడిపోయిన తరువాత ఏం చేస్తున్నారు? 7వ వచనం 6 నుంచి చూడండి. ఎలయనగా ద్రవ్యమునకై దాన్ని జనులకు నీతిమంతులను అమ్మివేస్తున్నారు, పాదరక్షల కోసం బీదవాళ్లను అమ్మివేస్తున్నారు, దరిద్రుల నోట్లో మన్ను వేస్తున్నారు. వాళ్ళకు అలా చేయటం చాలా సంతోషం, ఆశగా వేస్తారు. దీనుల త్రోవకు అడ్డం వస్తారు, తండ్రి కుమారుడు ఒకదాన్నే కూడతారు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని, భయంకరంగా మాట్లాడుతున్నాడు చూడు. తాకట్టుకు ఒకడు బట్టలు ఇస్తే వాడి పేదరికాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఆ బట్టలు పరుచుకొని పీఠముల ఎదుట పండుకొని జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తన దేవుని మందిరములోనే పానం చేస్తారు. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ డూయింగ్. మిమ్మల్ని నేను నాయకులుగా ఉంచితే, మిమ్మల్ని ఈ లోకమునకు వెలుగుగా ఉంచితే, మిమ్మల్ని ఈ లోకమునకు వెలుగుగా ఉంచటం కోసం ఒక దేదీప్యమానమైనటువంటి ఒక నూతన సృష్టిగా చేయాలనుకుంటే, ఒక నూతన సమాజముగా నిర్మించాలనుకుంటే, ఇశ్రాయేలు గద్దరక్కల మీద మోసుకొని వచ్చినట్లు నేను మోసుకొని వచ్చానే నిన్ను. 10 రకాలైనటువంటి తెగుళ్లను, దాని వెనుకున్నటువంటి 10 రకాలైనటువంటి దేవీ దేవతలను ఓడించి ఐఎమ్ ద ఓన్లీ ట్రూ కింగ్ అని చెప్పి నేను నిన్ను బయటికి పిలుచుకొని వస్తే, నువ్వు బయటకు వచ్చి ఏమంటావు? సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. వాళ్ళు వచ్చారు, అందరూ కట్టకట్టుకుని వచ్చారు. ఎందుకు వచ్చారు? మాకు అయా ఒక పని చేయి సమూయేలు, నువ్వు వృద్ధుడు అయిపోతున్నావు, నీ కుమారులు చూస్తేనేమో నీ అంత పయస్గా లేరు, మాకు న్యాయాధిపతులు ఇంకొద్దు, మాకేం కావాలి? రాజు కావాలి. అరే ఇశ్రాయేలు నేను నీ రాజును, ఐఎమ్ యువర్ కింగ్. ఎందుకు రావాము నీకు వేరే రాజు? వాడు రొట్టెలు ఎత్తిస్తాడు మీ వాళ్ళతో, వాడు రథం వేసుకుని వెళ్తూ ఉంటే మీ పిల్లలు వెనకాల కర్రలు పట్టుకుని పరిగెట్టాలి, ఈటలు పట్టుకుని పరిగెట్టాలి, సుగంధ ద్రవ్యాలు తిప్పి వాడి మీద వేయాలి, మీ పిల్లలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనులు చేయాలి, మీరు వాడికి పనులు కడతారు. మీరు ఇప్పుడు నాకు ఇస్తున్నారు, మీ దశమ భాగములు ఇస్తున్నారు. మీ పేదలు, మీ విధవరాండ్రు, మీ ప్రజలు, మీ బలహీనులు, వీళ్ళందరికీ కూడా ఒక సిస్టమ్ నేను క్రియేట్ చేశాను. ద సిస్టమ్ ఆఫ్ జస్టిస్, న్యాయాధిపతులు అనేటటువంటి ఒక సిస్టమ్. బట్ వాట్ యు వాంట్? ద సిస్టమ్ ఆఫ్ అటాక్రసీ. మీకు కావాల్సింది ఏంది? కింగ్షిప్. మిగిలిన దేశములకు ఎలాగైతే రాజున్నాడో మాకు రాజు కావాలి. ఈ లోక మర్యాద వద్దు అని నేను బయటకు తీసుకొస్తే నువ్వు నన్ను రిజెక్ట్ చేసి నాకు ఈ లోక మర్యాదే కావాలి అని తెచ్చుకున్నావు. దాట్ ఈజ్ వాట్ యూ డిడ్. అప్పుడు సమూయేలుతో ప్రభు అంటాడు, సమూయేలు వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసేయి, డోంట్ వరీ, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసేయి, బికాస్ ఇట్ ఈజ్ మీ దట్ దే ఆర్ రిజెక్టింగ్, నాట్ యూ. నిన్ను కాదు వాళ్ళు రిజెక్ట్ చేస్తోంది, నన్ను. దాట్ ఈజ్ ద రీజన్. ఆనాటి నుంచి వస్తూ ఉన్నటువంటి, లేకపోతే బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల పుస్తకం ఎందుకు ఉంది? ఎవరైనా చెప్తారా? పరలోకం వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు ఉంది బైబిల్లో మొదటి రాజులు? ఎందుకు పెట్టాలి? 2వ రాజుల గ్రంథం ఎందుకు పెట్టాలి? లేవి కాండం ఎందుకు ఉంది? ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఆల్ యూ నీడ్ ఈజ్ యేసుప్రభు చనిపోయాడు, నేను పరలోకం పోతాను, అయిపోయింది. ఇంకేంది మధ్యలో ఇవన్నీ? బట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ క్రియేషన్. హౌ ద కింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఫెయిల్ అండ్ హౌ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్ ప్రివెయిల్. హౌ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్ హీ మేక్ యూ న్యూ. నిన్ను నూతనముగా తయారు చేసేటటువంటి రాజులకు రాజు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మనం క్రిస్మస్ టైంలో చదువుకుంటుంటాం కదా ఇది. మీకా 5:2 చదువుతారు ఎవరైనా? ఈ రాజు, దేవా నువ్వు రాకపోతే, గగనమును చీల్చుకొని నువ్వు రాకపోతే మా బతుకులు ఏమవుతాయి అని చేసిన ప్రార్థనకు, ఆర్తనాదానికి
సమాధానము. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు. ఇశ్రాయేలును ఏలబోవాడు. మీరేమనుకున్నారు? ఇశ్రాయేలు మాకు సొంత ఏలిక, మాకు సొంత రాజు కావాలి, ఇదిగో ఇక్కడ రా అని అందరిని పట్టుకొచ్చుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు. వాళ్ళు ఏం చేశారు? ఏదోమీయులు చేసిందే చేశారు, గాజా వారు చేసిందే చేశారు, దమస్కు వారు చేసిందే చేశారు, అమోనీయులు చేసిందే చేశారు. వాళ్ళు మధ్యలో గొడవ పడుకుని నార్థన్ కింగ్డమ్ అని ఒకడు, సదర్న్ కింగ్డమ్ అని ఒకడు విడిపోయారు. కానీ నా కొరకు నూతనమైనటువంటి ఇశ్రాయేలును నిర్మించబోవు, నూతనమైన ఇశ్రాయేలును ఏలబోవు రాజు వస్తాడు. అదే ఆమోసు గ్రంథం, అదే మీకా గ్రంథం, అదే జఫన్యా గ్రంథం, అదే ప్రవక్తలందరూ ప్రకటించినటువంటి మాట. So it's a Bible when you look at it with a perspective of the kingdom of God. దేవుని రాజ్యము అనేటటువంటి ఈ కళ్ళజోడు పెట్టుకొని బైబిల్ చదవండి. ఇలా విపులంగా అరటిపండు నోట్లో పెట్టి నమిలినట్లు కూడా వస్తుంది, అంత బాగా అర్థమవుతుంది. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ యాజ్ పైకి ఎక్కడికో వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇదంతా ఇట్ డజంట్ మేక్ సెన్స్. అసలు ఎందుకుందో కూడా తెలియదు అక్కడ. సో ఆమోస్ అంటున్నాడు, మీరు చేసిన సమస్య ఏంటి అని అంటే అన్యాయం, దరిద్రుల నోట్లో మన్ను కొట్టడం, చెప్పుల కోసం ప్రజలను అమ్ముకోవటం, నీతిమంతులను అమ్ముకోవటం, వాళ్ళు ఇచ్చినటువంటి బలిపీఠాల దగ్గర పండుకొని తాకట్టుగా ఇచ్చినటువంటి వస్తువులను కూడా మీ సొంత దానికోసం వాడుకోవడం. దేవదారు వృక్షమంత ఎత్తైన వారుడు సింధూర వృక్షమంత బలము గల వారగు అమోరీయులకు వారి ముందు నిలవలేకుండా నేను నాశనం చేశాను కదా, అమోరీయులను తరిమి కొట్టి కదా నేను మీకు ఈ రాజ్యం ఇచ్చాను. కానీ మీరేం చేశారు? పైన వారి ఫలము క్రింద వారి మూలమును నేను నాశనం చేశాను కదా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశము మీకు స్వాధీనం చేసుకోవాలని 40 సంవత్సరాలు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాను కదా. మరి మీ కుమారుల్లో కొందరిని ప్రవక్తలుగా, మీ యవనులలో కొందరిని 4 వాజీరులుగా నియమించి తిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాట నిజమైనవి కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షరసమును త్రాగించి ప్రవచించవద్దని ప్రవక్తలకు చెప్పి, ఇదిగో పంట చేని మోపుల నిండుబడి నేలను అణగద్రొక్కునట్లు నేను మిమ్మల్ని అణగద్రొక్కుతాను. కారణం ఏంటి? మీరు చేస్తున్నటువంటి అన్యాయం. దిస్ ఈజ్ నాట్ రిలిజన్, దిస్ ఈజ్ హ్యుమానిటీ. మతం కాదు, మానవత్వము పట్ల ప్రభువుకున్నటువంటి హృదయం. నౌ ద క్వశ్చన్ ఈస్, క్రొత్త సృష్టిగా ఉన్నటువంటి మనకు వాక్యోపదేశము చేస్తూ మనకు నేర్పిస్తున్నటువంటి మన నాయకుల అడుగుజాడలలో న్యాయం చేస్తున్నామా అనేదే ప్రశ్న. ఈ బలలో చేయి వేయటానికి ముందు, ఈ శరీరములో పాలిభాగస్తులుగా కాకపోవటానికి ముందు, ఆయన రక్తమును స్వీకరించి నూతన సృష్టిని నేను అని మరొక వారం గుర్తు చేసుకోవటానికి ముందు, ఆయన చేసిన నూతన సృష్టి కార్యాన్ని మననం చేసుకోవటానికి ముందు, అందులో భాగంగా లెట్ us థింక్, ఒకసారి ఆలోచిద్దాం. యామ్ ఐ రియలీ ట్రూత్ఫుల్? యామ్ ఐ రియలీ జస్ట్? నేను నిజంగా న్యాయమును కలిగి ఉన్నానా? న్యాయము చేయటం నాకు ఇష్టంగా ఉందా? నీతిని నది పారినట్లు పారింపచేయండి, నదులు పారినట్లు న్యాయమును పారనివ్వండి అని చెప్పినటువంటి మన ప్రభువు యొక్క హృదయం మనకు అర్థమవుతుందా? మనము ఒక్కొక్కసారి పాటలు పాడుతూ ఉంటాం, వేలాది నదులంతా విస్తార తైలం తీసుకొచ్చి నీకు ఇస్తే సరిపోతుందా అంటే రిలిజన్, మతం ఇదే చెప్తుంది, ప్రవక్త అదే చెప్తాడు. తర్వాత ముందు వచ్చేటటువంటి చాప్టర్స్లో అదే మీకు కనిపిస్తుంది. నేనేం తీసుకొచ్చి యెహోవాను దర్శించాలి? యెహోవాకి ఏమిస్తే నా పట్ల ఆయన సముఖత చూపుతాడు? నేను నా సొంత బిడ్డని ఇచ్చేయమంటావా? అరే బాబు, నేను ఏ రోజన్నా అడిగానా నిన్ను నీ బిడ్డను నాకు బలిమని? మొలెకు కదా అడుగుతాడు. తైలం తీసుకొచ్చి ఇమ్మంటావా? నేనే రోజన్నా అడిగానా నిన్ను నాకు తైలం ఇమ్మని? బయలు కదా అడుగుతాడు, బయలుదేవుడు కదా అడిగేది. నేను అడిగానా? ఇలా చేతులు పెట్టుకొని ఉంటాడు మొలెక్ దేవుడు. ఆ చేతుల మీద పిల్లల్ని పెట్టాలి, పిల్లలను పెట్టి దహిస్తే అప్పుడు సంతోషపడతాడు. అలా నేనేమైనా యామ్ ఐ ఎ క్రూయల్ గాడ్ లైక్ దాట్ ఫర్ యూ? నేను అంత భయంకరంగా మీతో ఎప్పుడైనా చేశానా? మనుషుడా, నువ్వేం చేయాలో నేను నీకు ముందే చెప్పాను. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు,
దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట జీవించుట. ఇంతే కదా నేను అడుగుతున్నాను. దిస్ ఈజ్ ఆల్ ఐ వాంట్. నేను పల్టీలు కొడతాను, నేను చేతులు కోసుకుంటాను, నేను 4 కోసుకుంటాను, నేను 20 రోజులు ఉపవాసం ఉంటాను, నేను 30 రోజులు విలయ తాండవం చేస్తాను, ఇవన్నీ నాకెందుకు రా నాయనా? న్యాయం జరిగించు, కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట జీవించు. దిస్ ఈజ్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ గాస్పెల్. గాడ్ వాంట్స్ అస్ టు బి న్యూ క్రియేషన్. నూతన సృష్టిగా మనం మారాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఆ నూతన సృష్టి అనేటటువంటి ఆలోచన బై లవింగ్ ఈచ్ అదర్, న్యాయం జరిగించటము ద్వారా, విధవరాండ్ర పక్షముగా నిలబడటము ద్వారా, బీదలు అనాథల పక్షముగా నిలబడటము ద్వారా, చదువు ఇవ్వాల్సిన ప్రతి ఒక్కరికి చదువు అందించటము ద్వారా, వైద్యం ఇవ్వాల్సిన ప్రతి ఒక్కరికి వైద్యం అందించడం ద్వారా, పురుషుడు స్త్రీ అన్న తేడా లేకుండా, యూదుడు గ్రేకు మతస్థుడు అన్న తేడా లేకుండా, క్రైస్తవుడు మరియు హిందువు అన్న తేడా లేకుండా, ముస్లిమా లేకపోతే క్రైస్తవుడా అన్న తేడా లేకుండా, మనిషిని మనిషిగా ప్రేమించగల ఆలోచన, మనిషిని మనిషిగా స్వీకరించగల ఆలోచన, ఇంకా ముఖ్యముగా ఒకవేళ క్రైస్తవుడైతే అతని కోసం మనం ప్రాణార్పణములుగా పోయబడవలసినటువంటి ఆలోచన, అది క్రీస్తు తత్వం. ఆ క్రీస్తు తత్వంను పౌలు అంటున్నాడు, నేను ఆ సిలువ అనేటటువంటి ఆ విజయాన్ని తప్ప, విజయం మీద తప్ప, క్రీస్తు మీద తప్ప ఇంకా దేని మీద అతిశయపడను. సున్నతి చేసుకున్నందుకు అతిశయపడను, సున్నతి చేయబడినందుకు అతిశయపడను, ఫరిసయ్యుడిని అయినందుకు అతిశయపడను, సంఘాన్ని శిక్షించినందుకు నేను లేకపోతే శ్రమల పాలు చేసినందుకు అతిశయపడను, నేను గమాలియేలు పాదముల దగ్గర కూర్చొని చదువుకున్నందుకు అతిశయపడను. ఒకే ఒక్క దానికోసం నేను అతిశయపడతాను. ఏంటంటే నేను ఒక క్రొత్త సృష్టి. ఇప్పుడు ఇన్ జీసస్ క్రైస్ట్ ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్. నేను ఒక క్రొత్త సృష్టిని. ఆ క్రొత్త సృష్టి యొక్క నిర్వచనము సాగు చేయుట మరియు సంరక్షించుట. సమాజమును సాగు చేస్తాను, సమాజములో న్యాయమును సాగు చేస్తాను, సమాజములో కనికరమును సాగు చేస్తాను, సమాజములో ప్రేమను సాగు చేస్తాను, సమాజములో ఐక్యతను సాగు చేస్తాను, సమాజములో ఏదైతే క్రీస్తు చేయటం కోసం నన్ను పిలిచాడో దాన్ని ఈ ప్రపంచములో నిండింపచేస్తాను, దాన్ని ఈ ప్రపంచములో నదులు పారినట్లు పారేలా చేస్తాను అని. అదే నా పిలుపు. ఆ పిలుపును జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళితే, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు మనము ఈ బలలో పాల్పొందటానికి, బలలో చేయి వేయటానికి, బలను సమీపించటానికి, దేవుని బల దగ్గర మనము కూర్చుని ఆయనను స్తుతించటానికి, ఆయనను ఆనందించటానికి, ఆయనను ఆరాధించటానికి మనకు ఒక మంచి భాగ్యము దొరుకుతుంది. అయితే బేతేలులోనికి ప్రవేశించొద్దు. గిల్గాలులో, మళ్ళీ చదవండి, అది ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం చెప్పాను, 5వ వచనం చెప్పాను. బేతేలును ఆశ్రయించకుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు ఆవశ్యకంగా చెరపట్టుబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇట్స్ ఎ స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద రిలిజన్ అండ్ ద పర్సన్ ఆఫ్ గాడ్. దేవుడు అనేటటువంటి వ్యక్తి పట్ల మనకు ఉండాల్సినటువంటి, దేవునితో మనకు ఉండాల్సినటువంటి కమిట్మెంట్ వర్సెస్ మతముతో మనకు ఉండేటటువంటి కమిట్మెంట్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. బేతేలు అంటే ఏమిటి? బేతేలు ఒకానొక సమయంలో యాకోబుకు కలిగినటువంటి దర్శనములో ఇది నిశ్చయముగా దేవుని గృహమే, బెత్ ఎల్ అని పెట్టినటువంటి పేరు. ఆనాడు ఆయనకు దర్శనములో ప్రభువు కనిపించినప్పుడు లేచి తను తల క్రింద పెట్టుకున్నటువంటి ఆ బండ మీద నూనె పోసి ఇది నిశ్చయముగా దేవుని మందిరము అని పెట్టినటువంటి బేతేలు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు వారు ఆ బండను చూసుకుని ఆ బండ దగ్గరికి వెళ్ళి, ఆ బేతేలు దగ్గరికి వెళ్ళి, మేము మా నాయన లేకపోతే మా ఇశ్రాయేలుగా పిలువబడినటువంటి యాకోబు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి దేవుని గవిని, దేవుని యొక్క సన్నిధి అని మరి ఒక తీర్థస్థలంగా దాన్ని మార్చేశారు. మనకు కూడా తీర్థస్థలాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్లో ఒక 2-3 ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని తీర్థస్థలాలు పెట్టే ఉంటారు నాకు తెలుసు. ఆ తీర్థస్థలాలకు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థిస్తే మనకు వచ్చే విశ్వాసాల గురించి మనం అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మనము, నువ్వు, నేను, మనమెక్కడ ఒకటో, మనమెక్కడ సమానమో, మనమెక్కడ
ఒక చోటికి వస్తామో అదే బేతేలు. స్థలము కాదు, బెయేర్షెబా కాదు, బేతేలు కాదు, గిల్గాలు కాదు. గిల్గాలు అంటే ఏమిటి మీకు తెలిసినటువంటిదే. గిల్గాల్ అంటే యోర్ధాను నదిని దాటేటప్పుడు యోర్ధాను నది చాలా పొంగుతూ ఉంటే వీళ్ళు నిబంధన మందసమును ఎత్తుకొని కొందరు ముందుకెళితే వారు పాటలు పాడి మరి దేవుడు అన్నాడు యెహోషువకు వాగ్దానం చేస్తూ, నేను ఈ పారేటటువంటి నీళ్లను ఆపుతాను. అక్కడ సముద్రాన్ని కదా చీల్చింది, ఇక్కడ పారే నీళ్లను కూడా చీలుస్తాను పో అన్నాడు. కాలు పెట్టంగానే ఆ నది అక్కడ అలా ఒక గోడలాగా నిలబడిపోయింది. లక్షల మంది ఆ నదిని దాటిన తరువాత యోర్ధాను నది మళ్ళీ ప్రవహించటం మొదలుపెట్టింది. అలా ప్రవహించేటప్పుడు యెహోషువ చెప్పాడు, 12 గోత్రాలలో ఉన్నటువంటి మీ పెద్దలందరూ ఒక్కొక్క రాయి తీసుకొని రండి. ఆ ఒక్కొక్క రాయిని గుండ్రంగా ఒక చోటు పెట్టి దాన్ని మనం గిల్గాలు అని పిలుస్తాం. మొట్టమొదటిసారి వారు యోర్ధాను నది దాటి కాలు పెట్టినటువంటి ప్రాంతం గిల్గాలు. ఆ గిల్గాలులో ఈ రాళ్లను పెట్టి వాళ్ళు యెహోవా దేవుని యొక్క అడిగిన ప్రతిసారి మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి అని అనుకున్నారు. కానీ దాని పర్పస్ ఏమిటి? యెహోవాయే రక్షకుడు, యెహోవా నడిపించువాడు, యెహోవా విజయమిచ్చువాడు, యెహోవా నూతన సృష్టి కార్యాన్ని మన ద్వారా చేస్తున్నాడు అని చెప్పటం. కానీ మనమేం చేశాం? తీర్థస్నానం చేశాం. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు చూడండి ఇప్పుడు వాసన అని చెప్పుకుంటున్నాం. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. డిపెండింగ్ ఆన్ గాడ్ ఫ్రెష్లీ ఎవ్రీ డే ఫర్ ఎక్స్పీరియన్సెస్. మన అనుభవాల కోసం ప్రతిరోజు గిల్గాలు చూసి సంతోషపడద్దురా బాబు. ఐఎమ్ దేర్ ఫర్ యూ ఈవెన్ టుడే. నేను ఈ రోజుకు నీకు అందుబాటులో ఉన్నాను. నువ్వు గిల్గాలు గురించి అప్పుడెప్పుడో దాని గురించి పట్టుకొని సంకల్పాదుకుంటావేంటి అనేది అక్కడ కాంటెక్స్ట్. గిల్గాలుకు పోవద్దు. చివరిగా బెయేర్షెబా అంటే రొట్టెల గృహం. ఏం జరిగింది అక్కడ బెయేర్షెబాలో? ఈయన మాటికి ఇస్సాకు గారు బావులు తవ్వుతున్నారు. అక్కడ లోకంగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇది మాది, ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నారు. బావులు తవ్వుతున్నాడు, ఈయన తవ్విన ప్రతి చోట నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళు రావటం ఇది మాది, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనటం. ఇలా జరిగింది. ఆ తర్వాత ఒకరోజు యెహోవా దేవుడు వారిని మొత్తాడు, వారిని భయపెట్టాడు. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇస్సాకుతో మాట్లాడుతూ, అలా కాదులేండి, మరి మా తప్పైపోయింది, ఒక పని చేద్దాము, మనం ఒక ఒడంబడికకు వద్దాం, మన ఇద్దరం కూడా చేతులు కలుపుదాం. ఏంటంటే నువ్వు మా జోలికి రావద్దు, నేను మీ జోలికి రాను. ఇంకా నువ్వు ఏదైతే తవ్వుకున్నావో అది నీదే, దాని మించిన ఎక్స్టెన్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్పారు. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ చేతులు కలిపారు. అనగా సంఘము యొక్క నాయకులు లోకము యొక్క నాయకులతో చేతులు కలిపినటువంటి ప్రదేశం. నువ్వు దాన్ని చూసుకుని ఆరాట పడతావేంటి? రొట్టెల గృహం బెయేర్షెబాలో అబ్రహాం చనిపోయాడు కాబట్టి దాన్ని చూసి సంతోషపడతావేంటి? మై విజన్ ఈజ్ మచ్ లార్జర్. ఆ ప్రదేశం కాదు, బేతేల్ అనే ప్రదేశం కాదు, గిల్గాల్ అనే ఎక్స్పీరియన్స్ కాదు, అలాగే బెయేర్షెబా అనే ఒడంబడిక కాదు. నేను చేసినటువంటి నా విజన్, నేను నీకు చూపిస్తున్నటువంటి నా దర్శనం, లార్జర్ కాంటెక్స్ట్. ఏంటది? లార్జర్ దాన్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ ఏంటది? నూతన ఆకాశము, నూతన భూమి. ఆ నూతన ఆకాశము, నూతన భూమిని సంపాదించటానికి ప్రభువైన యేసుక్రీస్తు మానవత్వమును ధరించుకొని మన మధ్యకు వచ్చి ఆయన తన శరీరమును విత్తి దానిని తిరిగి జీవముగా కోసి ఈరోజు మనందరికీ కూడా యూ విల్ బీ రిజరక్టెడ్ ఇన్ టు న్యూ లైఫ్ అని ఇచ్చేటటువంటి ఆ ప్రమాణము ఈరోజు పునరుత్థాన దినాన మనం జ్ఞాపకం చేసుకుంటూ, మే ద లార్డ్ గివ్ అస్ దిస్ పర్స్పెక్టివ్. దేవుడు మనకి ఈ దృక్పథమునిచ్చును గాక. న్యాయం అనే దృక్పథం, కనికరం అనే దృక్పథం. గత 3 రోజులుగా మనం చూస్తూ వస్తూ ఉన్నటువంటి సిరీస్లో భాగంగా ఈ వాక్యము సమాజమును సంఘము ద్వారా, ఎక్లీసియా ద్వారా ఏ విధంగా నిర్మిస్తోంది, ఏ విధంగా శుభ్రపరుస్తోంది, ఏ విధంగా తయారు చేస్తోంది, నూతనముగా మారుస్తోంది అన్నటువంటి విశాలమైన, అందులో నీ ప్రాధాన్యత, నువ్వు చేసే చిన్న పనులు, నువ్వు చేసే నువ్వు మాట్లాడే చిన్న మాటలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ ధ్యానాన్ని ముగిద్దాం. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం, దేవుని వైపుకు చూద్దాం. కృప కలిగినటువంటి తండ్రి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, కృప కలిగినటువంటి తండ్రి నూతన సృష్టిగా, క్రొత్త నిబంధనలో, లేకపోతే ఆయన చేసిన నిబంధనను నూతనముగా మనకు విడమరచి చెప్పటంలో, క్రొత్త సృష్టిలో,
క్రొత్త మానవత్వముగా, క్రొత్త నియమాలు, క్రొత్త యెరూషలేమును మనము సంతరించుకొనబో వారముగా, అది గతించిపోయేటటువంటి పట్టణముగా కాకుండా అది ఎల్లప్పటికీ నిలిచి ఉండేటటువంటి పట్టణమైన భూమిగా మారబోతుంటే, ఆ నూతన సమాజాన్ని, ఆ నూతన భూమిని మనము సంతరించుకోబోతుంటే, దానికి ప్రతిగా, దానికి సిద్ధపాటుగా ఈ బల్ల, దానికి సిద్ధపాటుగా ఆయన శరీరము, దానికి సిద్ధపాటుగా ఆయన పునరుత్థానము, దానికి సిద్ధపాటుగా ఆయన రక్తము. ప్రభువు మనకు అటువంటి దృష్టి, అటువంటి సిద్ధపాటు, అటువంటి ఆలోచన, న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట జీవించుటయు, ఆమోసు గ్రంథములో చెప్పబడినట్లు 3 సార్లు 4 సార్లు ఈ లోక మర్యాద చేసిన తప్పులు కాకుండా, 3 సార్లు 4 సార్లు ఇశ్రాయేలు చేసినటువంటి అదే తప్పులు కాకుండా, క్రొత్త సృష్టిలో భాగముగా బ్రతికేందుకు ప్రయత్నం చేద్దాం. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ప్రభువా, మేము స్వతంత్రించుకోబోవు ఆ భూమి, మేము స్వతంత్రించుకోబోవు ఆ నూతన యెరూషలేము, మేము స్వతంత్రించుకోబోవు ఆ నూతన మానవ సమాజము, మేము స్వతంత్రించుకోబోవు ఆ పునరుత్థాన శరీరము, నీ శరీరము వలె తాకగలిగినది, నీ శరీరము వలె మాట్లాడగలిగిన, నీ శరీరము వలె ఈ భౌతిక లాస్ మరియు నియమాలకు అతీతముగా ఉన్నటువంటి శరీరమును పొందబోవు మేము, మీ శరీరమును పోలినటువంటి శరీరము, మహిమ కలిగిన శరీరము, ఆత్మీయమైన శరీరము, నీ యొక్క సన్నిధి మా మధ్యకు వచ్చి మా మధ్య నివాసము చేసినప్పుడు, ఈ భూమి యొక్క పునరుత్థానము, సృష్టి మూల్గుల నుంచి విడిపించేటటువంటి నూతన సృష్టి కార్యము, అందులో భాగముగా మీరు మమ్మల్ని ఉంచినందుకు, దానికి తగిన జీవితం మేము జీవించినట్లు, దానికి తగిన యాటిట్యూడ్ మాలో వచ్చునట్లు, దానికి తగినట్లుగా మేము ఒకరినొకరం న్యాయము, కనికరము మరియు దీన మనస్సు కలిగి ఒకరి పట్ల ఒకరము సంబంధము కలిగి ఉండునట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అందించబడిన దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన పాటల పుస్తకంలో మంచి పాట ఉంది, 266వ పాట. ఓ సంఘమా, సార్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుము ఓ సంఘమా. ఈ పాట పాడుతున్నప్పుడు కానుకలు పట్టేవారు మీ దగ్గరికి వస్తారు. మీరు ఆఫరింగ్ చేతితో పట్టుకుంటే మీరు ఆఫరింగ్ వేయచ్చు. అలాగే మన మధ్యన దయానంద్ జోసెఫ్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే రామ్మోహన్ గారు కూడా వచ్చారు, బ్రదర్తో వారు వర్క్ చేస్తున్నారు, డైరెక్టర్ గారు. వారికి బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను, వారు రావడం చాలా సంతోషం. ఈ పాట పాడుతుండగా కానుకలు తీపెడతాం. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి ఈ పాట మనం పాడుకుందాం. ఓ సంగమా, సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. ఓ సంగమా, సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, రాణి గోపిరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణా వాయిద్య తరంగాలలో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము, ఆనంద తైల సుగంధాభిషేకము
పొందితివే యేసునందు, పొందితివే యేసునందు. ఓ సంగమా సర్వంగమా పరలోక